కేఎస్ గారు నమస్తే. నమస్తే అండి సార్, ఎలా చూస్తున్నారు? ఈ రోజున ఉదయం నుంచి కూడా ఇదే చర్చ జరుగుతుంది. కేంద్ర కమిటీ కార్యదర్శిగా ఉన్న దేవ్జీ కావచ్చు, లేకపోతే పొలిట్ బ్యూరో సభ్యుడిగా ఉన్న రాజిరెడ్డి కావచ్చు, వీళ్ళిద్దరూ లొంగుబాటుకు సంబంధించిన వార్తలు వస్తున్నాయి. ఈ లొంగుబాటు అవునా కాదనేది పోలీసులు ధృవీకరించలేదు కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా ఖండించుకునేవారు. దీనికి కాకుండా ఏంటి ఈ లొంగుబాటులు ఏంటి? నిజంగానే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డెడ్ లైన్ ఏదైతే ఉందో మార్చి 31, 2026 అమిత్ షా బహిరంగానే ప్రకటించారు. నక్సల్ ఉద్యమంది ఇక్కడతో మనం పులి స్టాప్ పెట్టినట్టు అనుకోవాలా? ఆపరేషన్ కగార్ ఏదైతే నక్సల్ మావోయిస్ట్ ఉద్యమానికి ఒక క్లోజ్ పాయింట్ అని చెప్పాల్సిన అవసరం ఉందా? నక్సలైట్ ఉద్యమం ముగిసిపోయింది అని చెప్పటం అనేది అది మనం పూర్తిగా చెప్పలేము. కానీ మావోయిస్ట్ ఉద్యమ చరిత్రలో ఒక ముఖ్యమైన ఘట్టం ముగిసిపోయిందని చెప్పొచ్చు. పోలీసులు నిర్ధారించకపోయినా, లేకపోతే ఇంకెవరు కూడా దాన్ని కంటెస్ట్ చేయకపోయినా కూడా మనకు అనిపిస్తున్న విషయం ఏంటంటే బహుశా ఈ లొంగుబాట్లు జరిగే ఉంటాయి అనేది అనిపిస్తుంది. దానికి ఎటువంటి భిన్నమైన కథనాలు ఎక్కడి నుంచి రావట్లేదు. కాబట్టి ఒక కేంద్ర కమిటీ కార్యదర్శి ఎన్కౌంటర్లో మరణించడం అనేది నంబాళ్ళ కేశవరావు విషయంలో మొట్టమొదట ఎట్లా అనుకున్నామో, ఒక పీపుల్స్ పార్టీ దగ్గర నుంచి మావోయిస్ట్ పార్టీ దాకా ఒక పరంపర ఉంది. ఆ పరంపరలో కేంద్ర కమిటీ కార్యదర్శి పోలీసులు ఎదుట లొంగిపోవడం అనేది కూడా ఇది చాలా ప్రత్యేకమైన సంఘటన. అట్లాగే మల్లా రాజిరెడ్డి కూడా కేంద్ర కమిటీ సభ్యుడిగా ఉంటూ చాలా కాలంగా ఉద్యమంలో ఉన్నవారు. వీళ్ళిద్దరి పేర్లు అంటే ఇటీవల కాలంలో కగార్ ఆపరేషన్స్ లో అనేక మంది మరణించిన తర్వాత మిగిలిన తెలంగాణ వారెవరు అన్న ప్రశ్న వచ్చినప్పుడు వినిపిస్తున్న పేర్లలో ఈ రెండు ముఖ్యమైనవి. ఈ ఇద్దరు కూడా పోలీసుల చేతికి చిక్కటంతో ఒక ఘట్టం ముగిసిపోయిందని అనిపిస్తుంది. బహుశా మార్చి 31, 2026 నాటికి వాళ్ళు అనుకున్నటువంటి కేంద్ర ప్రభుత్వం అనుకున్న పద్ధతిలో మావోయిస్టు పార్టీలో ఎవరు కూడా ముఖ్యులు ఉద్యమంలో మిగిలి లేని పరిస్థితి ఏర్పడవచ్చు. ఇక దీంతో పూర్తిగా ముగిసిపోయిందా కమ్యూనిజం కానీ, మార్క్సిజం కానీ, మావోయిజం కానీ, ఇక రేపు పొద్దున మళ్ళీ రాదా అనే ప్రశ్నలకు ఇప్పుడు మనం జవాబు చెప్పలేము. ప్రపంచంలో ఏది ఎట్లా ముగిసిపోతుందని అనుకోలేము. శ్రీనివాస్ గారు, ఇది యాదృచ్ఛికం కావచ్చు, మీరు కావచ్చు, లేదంటే కోదండరామ్ గారు కావచ్చు, నేను ఒక ప్రకటన రిలీజ్ చేశారు. అంటే ఈ లొంగుబాటు వచ్చిన వార్తలకి కొద్ది గంటల ముందే మీరు ఒక ప్రెస్ నోట్ లాంటిది రిలీజ్ చేశారు. ఎందుకంటే అటు ప్రభుత్వానికి కావచ్చు, మావోయిస్టులకు కావచ్చు, మీరు సమన్వయంతో ఉండాల్సిన అవసరం మీద ఒక నోట్, ఒకటి బహిరంగ నోటే మీరు రిలీజ్ చేశారు అన్నది. అవునండి, దానికి ఈ వార్తల ఏమీ సంబంధం లేదండి. నిజానికి వీళ్ళిద్దరూ లొంగిపోతారనే కథనాలు చాలా కాలంగా వస్తున్నాయి. మొన్న మల్లోజుల వేణుగోపాలరావు ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా దాన్ని ప్రస్తావన చేశాడు ఆయన. అవును, కాబట్టి ఈ ఊహాగానాలు ఎప్పటి నుంచో ఉన్నాయి. కాకపోతే ఏంటంటే నిన్న మేము ఇచ్చిన ప్రకటన అనేది ఇది ఒక ఘట్టానికి చేరుకుంది, ఒక దశకు చేరుకున్నది. కాబట్టి ఒక ప్రత్యామ్నాయంగా ఆచరణను ఎంచుకుంటారా అనేది మావోయిస్టులు ఆలోచించుకోవాలి, వాళ్ళ విధానాన్ని సమీక్షించుకొని చట్టబద్ధ పద్ధతుల ద్వారా ప్రస్తుతానికి వర్తమానంలో అని చెప్పాము, చట్టబద్ధ పద్ధతుల్లోకి వాళ్ళ ఉద్యమ ఆచరణను మార్చుకుంటే బాగుంటుంది అనే సూచన చేస్తూ అటువంటి అవకాశాన్ని అది చేయాలంటే ప్రభుత్వం కూడా సహకరించాలి, ఆ ప్రభుత్వం అనుకూల వాతావరణం కల్పించాలని ఇద్దరికీ విజ్ఞప్తి చేస్తూ ఒక లేఖ విడుదల చేసిన మాట నిజమేనండి. అది దాని తర్వాత కొంతసేపటికి రావటం యాదృచ్ఛికమే. కానీ ఇది జరుగుతుంది అనేటువంటి ఊహాగానం మాత్రం ఎప్పటి నుంచో ఉంది, అది మీకు కూడా తెలుసు. శ్రీనివాస్ గారు, చాలా వరకు అంటే బ్యాలెట్ కంటే బుల్లెటే గొప్పదనే ఒక సిద్ధాంతాన్ని నమ్మిన మావోయిస్టులు ఈరోజు మీరు ఏదైతే సూచించారో, ఒక మేధావులుగా కొంతమంది మీరు అందరూ సూచించిన దాన్ని అంగీకరించే పరిస్థితి ఉంటుందా? అంటే అది భయంతో ఉంటుందా ఇప్పుడు ఆపరేషన్ కగార్తో, లేదంటే నిజంగానే ఆ మార్పు రావాల్సిన అవసరం మావోయిస్టులకు ఉందంటారా? తెలంగాణలో ఉన్న పౌర సమాజం ప్రధానంగా ఇక్కడి ఎప్పటి నుంచో కొన్ని దశాబ్దాలుగా ఉన్న పౌర సమాజం ఇక్కడ జరుగుతున్న పోరాటాలని సానుభూతిగా చూస్తూ ఆ పోరాట విశేషాలను అధ్యయనం చేస్తూ ఉన్నది. ఎవరు కూడా పౌర సమాజంలో మావోయిస్టులను కానీ మరొకరిని కానీ వాళ్ళ పంథాన్ని మార్చుకోమని ఎప్పుడూ చెప్పలేదు. వాళ్ళ సిద్ధాంతాన్ని మార్చుకోమని, పూర్తిగా రాజ్యాంగబద్ధంగా ఉండమనో, రాజ్యాంగబద్ధంగా ఉండాలని అటువంటి విషయాలు ఏమీ చెప్పలేదు. ఇప్పుడు కూడా వాళ్ళ మౌలిక సిద్ధాంతాన్ని మార్చుకోమని కానీ, ఆశయాల్ని మార్చుకోమని కానీ మేమేమీ చెప్పలేదు. మేము చెప్పేది ఏంటంటే వర్తమాన పరిస్థితులు, గివెన్ ద కండిషన్, ప్రజెంట్ కండిషన్స్, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక మార్గంగా చెప్పాము. అది అంటే ఏదైనా ఒక మార్గం అనేది అన్ని వేళలా ఒకటే ఉండదు, ఆ నిర్దిష్ట పరిస్థితులను బట్టి మార్చుకోవాల్సి వస్తుంది. ఇప్పుడున్న పరిస్థితి చాలా ఒత్తిడిగా ఉన్నారు కాబట్టి అది మాకు కూడా బాధాకరం. కాబట్టి వాళ్ళు పూర్తిగా తుడిచిపెట్టుకుపోవటం అనేది సమాజానికి మంచిది కాదు అనుకుంటున్నాం. కాబట్టి
ఆ, వర్తమాన పరిస్థితుల రీత్యా వాళ్ళు భిన్నంగా ఆలోచించాలని కోరాం. అంటే వాళ్ళు పూర్తిగా పంథాని సిద్ధాంతాన్ని సార్ చెప్పండి. మార్చుకోమని కాదు. ఆ, అంటే పంథాను సిద్ధాంతాన్ని మార్చుకోమని కోరలేదు. అంటే సిద్ధాంతాన్ని మార్చుకోకపోతే ఆ ఐడియాలజీని మార్చుకోకుండా కేవలం ఒక రాజకీయ పార్టీగా మావోయిస్టులు కొనసాగే అవకాశం ఉందంటారా? అది ప్రయత్నించాలి సార్. అది ప్రయత్నించి ఆచరణలో ఎంతవరకు సాధ్యమో చూడాలి. ఇప్పుడు రాజ్యాంగబద్ధంగా ఆ, వ్యవస్థ మీద ఒత్తిడి చేసి పనులు సాధించుకోవాలనే ఆలోచనలు చాలా పెరుగుతున్నాయి. సమాజంలో వివిధ శక్తులు, వివిధ శ్రేణులు ఆ రకంగా ప్రయత్నిస్తున్నాయి. రాజ్యం మరింత బలంగా ఉంటుంది, ప్రజలకు హక్కులు లేకుండా చూస్తుంది. రాజ్యాంగం అని చెప్పినా కూడా అణిచివేసే ప్రయత్నం చేస్తుంది నిజమే, కానీ బహిరంగ ప్రజాక్షేత్రంలో పనిచేయడం అనేది అవసరము. ప్రజలకు వాళ్లకు మధ్య మరింత దగ్గరితనం ఉండాల్సిన అవసరం ఉంది. కాబట్టి వాళ్ళు ఇంతవరకు పనిచేస్తున్న పద్ధతికి భిన్నమైన పద్ధతిలోకి రావాలి అని ఆ ప్రకటన కోరింది. అంటే శ్రీనివాస్ గారు, మీరు అనేక ఆర్టికల్స్లో మీ వ్యాసాలు కావచ్చు, వాటిలో మధ్యస్థంగా ఇలాంటి సూచనలు అనేకం చేశారు. అటు ఉద్యమానికి కావచ్చు, లేకపోతే మావోయిస్టులకు కావచ్చు, ప్రభుత్వానికి కావచ్చు చేశారు. అంటే నిజంగా ఆ పరిస్థితులు ఉన్నాయంటారా? అంటే ఆయుధాలు విడిచిపెట్టి వాళ్ళు శాంతియుతంగా బయటికి రావడానికి కావచ్చు, లేకపోతే ప్రభుత్వం దాంతో చర్చలు జరపడానికి కానీ కేంద్ర ప్రభుత్వం అలాంటి అవకాశం ఏదైనా ఉందంటారా ఇప్పుడు? ప్రస్తుతం అయితే లేదండి. వాళ్ళు చర్చల కోసం ఏమాత్రం అవకాశమే లేదు. లొంగిపోవడమే మార్గం, పద్ధతి మార్చుకోవడమే మార్గం అని కేంద్ర ప్రభుత్వం చెప్తూ వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వంలో వాతావరణం కొంచెం భిన్నంగా ఉంది. కేంద్ర ప్రభుత్వం కంటే వాతావరణం రాష్ట్ర ప్రభుత్వంలో భిన్నంగా ఉంది. ఇక్కడ అక్కడ జరుగుతున్న భద్రతా చర్యలు ఆ పద్ధతిలో జరగట్లేదు. ఇక్కడ లొంగుబాట్ల కోసం కూడా విప్లవకారులు తెలంగాణ రాష్ట్రాన్ని ఎంచుకుంటున్నారు. ఇవన్నీ మీకు తెలిసిన ప్రేక్షకులకు తెలిసిన విషయాలే. అవకాశం ఉందా లేదా అంటే ప్రయత్నించి చూడటం అనేది ముఖ్యము. చర్చలు కేంద్ర ప్రభుత్వం చేసే అవకాశం లేదు. చర్చలు ఎప్పుడైతే సమాన స్కందుల మధ్యలో జరుగుతాయి. బలహీనంగా ఉన్న వాళ్ళతో బలవంతులు చేసే చర్చలు ఏమి ఉండవు. కాబట్టి వీళ్ళు ఏకపక్షంగా వాళ్ళు తమను తాము తగ్గించుకొని సమాజంలో ఎట్లా ఉనికిని నిలబెట్టుకుంటారు, తర్వాత మళ్ళీ మరో పద్ధతిలో భావ ప్రచారం ద్వారా కానీ చిన్న చిన్న ఉద్యమాల ద్వారా మళ్ళీ బలాన్ని ఎట్లా పొందుకుంటారనేది వాళ్ళంతా వాళ్ళు తెలుసుకోవాల్సి ఉంటుంది. వాళ్ళ వ్యూహరచన వాళ్ళు చేసుకోవాలి. ఇప్పుడు సర్వైవల్ కోసమైనా సరే వాళ్ళు ఇప్పుడున్న దాని నుంచి బయటికి రావాల్సిన అవసరం ఉందని భావించాం. అంటే శ్రీనివాస్ గారు, ఒకప్పుడు గోడల పైన నక్సలైట్లు దేశభక్తులనే రాతలను మనం చూసాం. ఆ తర్వాత ఎక్కడ ఎన్కౌంటర్ జరిగినా ఇది బూటకపు ఎన్కౌంటర్ అని పెద్ద పెద్ద అక్షరాలతో పత్రికలు పతాక శీర్షికల్లో ప్రచురించిన స్థాయిని చూసాం. కానీ ఈ రోజు అవన్నీ దూరమైనట్లు కనిపిస్తున్నాయి. ఎందుకంటే నక్సలైట్లు ప్రజలకు దూరం అయ్యారా, లేకపోతే ప్రజలకు నక్సలైట్లు దూరం అయ్యారా మావోయిస్టులుగా? నక్సలే ఎన్కౌంటర్లు అని చెప్పేవి దాదాపుగా బూటకపు ఎన్కౌంటర్లే అని ప్రజలు నమ్మే పరిస్థితి వచ్చింది. ఇవాళ ఆపరేషన్ కగార్ పేరుతో ఛత్తీస్గఢ్లో, మహారాష్ట్రలో జరుగుతున్నవి ఏవైతే ఉన్నాయో అవన్నీ ఎక్కువగా చుట్టుముట్టి కాల్చివేయటం, లేదా యాంబుష్ చేయటము, లేదంటే కొన్ని పట్టుకొని కాల్చివేయడం ఇట్లా జరుగుతున్నాయని మన పేపర్లో వార్తలు వస్తున్నాయి కదా. ప్రజలు వీటికి అలవాటు పడిపోయారు. ఏదో ఒకటో రెండో అడపాదడపా చెదురుమదురుగా జరుగుతున్నప్పుడు ఈ పూటకు ఎన్కౌంటర్లు పత్రికల్లో రావటం, ఫ్యాక్ట్ రైటింగ్ చేయటం లాంటివి జరిగాయి. కానీ ఇప్పుడు అవన్నీ సాధారణం అయిపోయిన తర్వాత వాటి గురించి ప్రత్యేకంగా ఎవరు పరిశోధన చేయట్లేదు. ప్రజలు వాటిని నిజంగానే ఎన్కౌంటర్ జరిగిందని ఎదురుబెదురుగా కాల్చుకున్నారని నమ్మటం లేదు. వాతావరణం మారింది, అలవాటు అయిపోయింది. అందువల్ల మీడియా కూడా వాటికి ఎక్కువ చోటు ఇవ్వట్లేదని నేను అనుకుంటున్నాను. అంటే శ్రీనివాస్ గారు, మనకి వరవరరావు గారిని చూసాం, తర్వాత సాయి గారిని చూసాం. ఇలాంటి పరిస్థితులు చూసిన తర్వాత చాన్నాళ్ళకి మీరందరూ, అంటే మీరు కావచ్చు, కోదండరామ్ గారు కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు, ఒక వాయిస్ వినిపించడం అనేది కనిపించింది. అంటే భవిష్యత్తులో ఈ ఆపరేషన్ కగారు నేపథ్యంలో జరుగుతున్న లొంగుబాట్లు, లేకపోతే ఈ ఎన్కౌంటర్లు, ఇవన్నిటి మధ్య ఈ వాయిస్ బయటికి వచ్చే అవకాశాలు ఉన్నాయా భవిష్యత్తులో? అంటే పౌర సమాజం ఏదో సందర్భంలో తప్పనిసరిగా కల్పించుకొని తన మాట చెప్పవలసిన అవసరం ఉంది. పౌర సమాజం అంటే మేము 10 మంది ఈ ప్రకటన చేసిన వాళ్ళమే కాదు, రకరకాల శ్రేణులు రకరకాల స్థాయిల్లో ఉంటారు. నాకంటే భిన్నమైన వాళ్ళు కూడా పౌర సమాజంలో ఉండవచ్చు. తెలంగాణ సమాజానికి సంబంధించి వరకు మాట్లాడితే ఇక్కడి నుంచి ఈ పోరాటాల నుంచి పుట్టి జాతీయ స్థాయికి వెళ్ళి వాళ్ళ జీవితాలను మొత్తం దాంట్లో ధారపోసి చనిపోయిన వాళ్ళ విషయంలో కానీ, మళ్ళీ వెనక్కి రావాలనుకుంటున్న వాళ్ళ విషయంలో కానీ ఏదో ఒక గొంతు విప్పటం అనేది అవసరం అని అనుకోవాల్సి వస్తుంది తప్పనిసరిగా.
కాబట్టి ఇటువంటి సందర్భాలు అంత గొప్ప విలువైన ప్రాణాలు వాళ్ళు నిజంగా సజీవంగా ఉంటే ఇంకో రకంగా సమాజానికి ఉపయోగపడితే బాగుండు అనే అభిప్రాయం కూడా సమాజంలో కొంతమందికి ఉంది. కాబట్టి అది జరిగిపోనివ్వండి, అట్లా వాళ్ళు తుడిచిపెట్టుకుపోతారు, మనం కళ్ళు మూసుకొని ఉందాం అనే పరిస్థితి కూడా అది కూడా ఆరోగ్యకరమైన విషయం కాదు. తప్పనిసరిగా ఏదో ఒక స్థాయిలో మనం మాట్లాడవలసి వస్తుంది. చాలా వరకు అందరూ నిస్సహాయంగా ఉన్నమాట నిజమే. నిస్సహాయంగా ఉన్న దశలో కూడా అటు ఇటుగా సూచనలు చేస్తూ వచ్చాము. ఇప్పుడు ఒక నిర్దిష్టంగా ఇట్లా అయితే బాగుంటుంది, మా ఆకాంక్ష ఇది, తెలంగాణ తరఫున మేము ఇది అనుకుంటున్నామని చెప్పాము. అది మావోయిస్టులకు చేసిన విజ్ఞప్తి ప్రధానంగా. ప్రభుత్వం కూడా దానికి సహకరిస్తే దానికి కొంత వరకు ఈ రక్తసిక్తమైన వాతావరణంలో కొంత వెసులుబాటు వస్తుంది. ఈ పరివర్తన అనే సోకాల్డ్ ఈ ట్రాన్స్ఫర్మేషన్ అంటున్నారు కదా, ఒక మావోయిజం బలంగా ఉన్న కాలం నుంచి అది ముగిసిపోయిన కాలం అనే దానికి సంబంధించిన సంధి దశలో కనీసం కొద్దిగైనా మానవీయమైన వాతావరణం ఏర్పడుతుంది అనే ఉద్దేశం ఈ ప్రకటన చేసిన వాళ్ళకు ఉండిందండి. అంటే ముందు కూడా అవసరమైన సందర్భంలో కల్పించుకొని మాట్లాడటం అనేది మేధావుల బాధ్యత. అంటే దేవ్జీ లాంటి లొంగుబాట్లు ఇవన్నీ చూసిన తర్వాత అంటే మావోయిస్టు పార్టీలో ఉన్న వాళ్ళు బతకడం కోసమా, లేకపోతే మావోయిస్టు పార్టీని బతికించడం కోసం అనుకోవాలా దీన్ని? అట్లా వేరు చేయడం కష్టం అండి. అంటే ఓడిపోవడం, నిర్మూలనకు గురి కావడం తప్ప మరొక పరిస్థితి లేదు, గత్యంతరం లేదు అని స్పష్టం అవుతున్నప్పుడు ఓడతో పాటు మేము కూడా మునిగిపోతాం, ఒక ఉద్యమం యొక్క నైతికత నిలబెట్టడం కోసం మేము దాంతో పాటే పోతాము అనుకోవడం కొంతమంది చేస్తారు. ఇప్పటికి కూడా మావోయిస్ట్ పార్టీకి సంబంధించిన వాళ్ళు చాలా మంది అడవిలోనే మిగిలిపోయి ఉండొచ్చు. వాళ్ళు అణిచివేత చర్యలను ఎదుర్కోవడానికే సిద్ధపడతారు కొంతమంది అట్లా ఉండటం నిరర్థకం, అది అనవసరమైన త్యాగం అనుకోవచ్చు. ఆ సమయంలో ఇంకొక నిర్ణయం తీసుకోవచ్చు, బయటకు వచ్చి సమాజంలో యాక్టివ్గా పార్టిసిపేట్ చేద్దాం అనుకోవచ్చు. లేదంటే మీరు అన్నట్టుగా కేవలం ప్రాణాలు నిలబెట్టుకోవడానికే కావచ్చు. ఏదైనా కూడా ఎన్ని అంశాల కంటే కూడా మానవ ప్రాణం విలువైంది. కాబట్టి ఎవరైనా కూడా తమను తాము రక్షించుకోవడానికి, ఇతరులకు హాని చేయకుండా ఉన్న ఉద్యమం నుంచి బయటికి రావాలనుకుంటే దాంట్లో మనం తప్పు పట్టవలసింది ఏమీ లేదు. కాబట్టి మావోయిస్టు ఉద్యమం నిలబడకపోవటం, లేదంటే సమాజాన్ని మార్చాలనే ఆశయం కొనసాగకపోవటం అనేది కేవలం ఇప్పుడు ఛత్తీస్గఢ్ అడవుల్లో ఉన్న కొంతమంది చేతిలోనే ఉంటుందని అనుకోనక్కర్లేదండి. సమాజంలో ఎప్పుడు కూడా ప్రశ్నించడం, ఉద్యమించడం, ఏదైనా వ్యవస్థ మీద పోరాటం అనేది ఏదో రూపంలో మావోయిస్ట్ పార్టీతో కాకపోయినా ఇంకో పేరుతో కొనసాగుతాయి. అది ముగిసిపోతాయని అనుకోవట్లేదు. అంటే ఈ మావోయిస్టులు లొంగుబాటుకు సంబంధించి కావచ్చు, జరిగిన ఎన్కౌంటర్లు కావచ్చు, ఒక కీలకమైన చర్చ జరుగుతూ వచ్చింది శ్రీనివాస్ గారు. అదేంటంటే మల్లోజులు వేణుగోపాల్ లాంటి వాళ్ళు లొంగుబాటు కావచ్చు, తర్వాత కావచ్చు, అంటే మావోయిస్టు పార్టీ కూడా ఇతర రాజకీయ పార్టీలకి భిన్నంగా ఏమీ కాదు, అందులో కూడా వర్గపోర్లు ఉన్నాయి, తర్వాత ఆ పదవుల కోసం ఆధిపత్య పోర్లు జరుగుతున్నాయి అనేది ఒక ప్రధానంగా మనకి వినిపిస్తూ ఉంది వాయిస్. సమాజంలో నుంచి ఉన్న వాళ్ళే అక్కడ కూడా వెళ్ళి పనిచేస్తారు కాబట్టి సమాజంలో ఉండే తేడాలన్నీ కూడా మానవ సంబంధమైన బలహీనతలు కాబట్టి, ఉద్వేగాలు కావచ్చు, అవన్నీ కూడా అక్కడ కూడా ఉంటాయండి. వాటన్నింటినీ అధిగమిస్తూ ముందుకు వెళ్ళిన వాళ్ళు కానీ కొన్ని ఎట్లాగో అవశేషాలు మిగిలి ఉంటాయి కాబట్టి అక్కడ కూడా తప్పనిసరిగా బలహీనతలు ఉంటాయి. అట్ ద సేమ్ టైం అభిప్రాయ భేదాలు ఉండటం ప్రజాస్వామ్య లక్షణమే. అందరూ ఒకే రకంగా ఒక ఆశయాన్ని పంచుకోవచ్చు, కానీ వాళ్ళకు ఎట్లా వెళ్ళాలి ముందుకు అనే విషయంలో అభిప్రాయ భేదాలు ఉండవచ్చు కదా. అట్లా అభిప్రాయ భేదాలు ఉంటాయి, దాంట్లో అది తప్పేమీ కాదు. మావోయిస్ట్ పార్టీ ఇతర పార్టీ లాంటిది అంటే మావోయిస్ట్ పార్టీ కూడా ఇతర పార్టీలాగా అవినీతిమయంగా ఉందా, లేదంటే అక్రమార్జన చేస్తుందా, అటువంటివి ఏమైనా ఉదాహరణలు మీరు చెప్తే పోల్చవచ్చు. కానీ అంతర్గత విభేదాలు ఉండటం కానీ, ఆధిపత్య పోరు ఉండటం కానీ బహుశా ఏ సంఘంలోనైనా సహజమైన విషయమే. దానికోసం ప్రత్యేకంగా ఆ పార్టీని మనం తప్పుపట్టాల్సిన అవసరం లేదనుకుంటా. అంటే ప్రస్తుత పరిస్థితులను చూస్తే ఏదో లెనిన్ చెప్పినట్లు ఒక అడుగు వెనక్కి 2 అడుగులు ముందుకు అనే సిద్ధాంతాన్ని ఇప్పుడు మావోయిస్టు ఉద్యమానికి లొంగుబాట్లను ఏమైనా పోల్చే అవకాశం ఉందా? అదే చాలా మంది అంటుంది ఏంటంటే అది కాన్షియస్ గా చేసి ఉంటే బాగుండేది. అంటే 1 సంవత్సరం క్రితమో 2 సంవత్సరాల క్రితమో పరిస్థితి మరీ ఇంత విషమించక ముందే ముందుకు వస్తున్న ప్రమాదాన్ని గుర్తించి మనం కొంచెం వెనక్కి తగ్గుదాము, ఇట్లా ఈ వైఖరి తీసుకుందాము, కొంతకాలం తగ్గి ఉందాము, లేదంటే బయటికి వచ్చేద్దాము, ఇట్లా ఏదో రకరకాల ఆప్షన్స్ ఉన్నాయి కదా. అది వాళ్ళ చేతిలో నిర్ణయాధికారం ఉన్నప్పుడే, వాళ్ళ చేతిలో ఎంతో ఇంతో బలం ఉన్నప్పుడే కనుక ఆ నిర్ణయం తీసుకొని ఉంటే నిజానికి ఇంత ప్రాణ నష్టం జరిగేది కాదు. ఇప్పుడు వాళ్ళు తీసుకుంటున్న నిర్ణయాలు వ్యక్తులుగా తీసుకుంటున్నవి కానీ, బృందాలుగా తీసుకుంటున్నవి కానీ
అవన్నీ కూడా ఒత్తిడి రావటం వల్ల, బలప్రయోగం పెరగటం వల్ల తప్పించుకునే అవకాశం లేదు అని తెలియటం వల్ల తీసుకుంటున్న నిర్ణయాలు. అది కాకుండా ఏడాది 2 ఏళ్ల క్రితమే వాళ్ళు కాన్షియస్ గా ముందే ఊహించి తీసుకుంటే అది మీరు అన్నట్టుగా ఒక అడుగు వెనక్కి వేసినట్టు అవుతుంది. ఇప్పుడు బలవంతం మీద గత్యంతరం లేక చేస్తుంది కాబట్టి దాంతో పోల్చలేమేమో. ఎందుకని అంటే మీరు చెప్తున్నట్టు నిజంగానే అంత ఆ ఉద్యమం అలా ఉండేటప్పుడు ఈ ఈ లొంగుబాటు కోసం ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు, ఆపరేషన్ కగార్ లాంటివి కాల్చిపడేసే ఒక వైఖరిని ఎందుకు అంత బిగ్గర వాయిస్తూ, పెద్ద వాయిస్తూ ఎందుకు మీరు అంటున్నట్టు ప్రజాస్వామ్యవాదులు కావచ్చు, లేకపోతే వీళ్ళంతా ఎందుకు ఖండించలేకపోతున్నారు? ఇది చాలా పెద్ద ప్రశ్న అండి. యాక్చువల్గా గమనించి ఉంటారు, దేశంలో ప్రజాస్వామిక వాతావరణము బాగా బలహీనపడుతూ వచ్చింది. ప్రజాస్వామిక ప్రభుత్వాలు క్రమంగా ప్రజల్ని అణిచివేయడానికి, ఉద్యమాలను అణిచివేయడానికి అనేక చట్టాలు, ఉప్పు చట్టాలు, నల్ల చట్టాలు తీసుకుంటూ వచ్చాయి. కాంగ్రెస్ హయాంలోనే మొదలైంది, అది బీజేపీ హయాంలో మరింత తీవ్రమైంది. తర్వాత ప్రజాస్వామికవాదుల్ని, దళితులు, ఆదివాసులు వంటి వాళ్ళపై పనిచేసే వాళ్ళ మీద అంతా కలిసి జాతీయ స్థాయిలో కేసులు పెట్టారు. భీమా కోరేగా ఉన్నట్టు కేసులు పెట్టారు. విద్యార్థి నాయకుల మీద కేసులు పెట్టారు. చాలా మంది సంవత్సరాల తరబడి జైల్లో ఉంటున్నారు. చూసారు, ఏదైనా కొంచెం యాక్టివ్గా ఉండేవాళ్ళు, సోషల్ సెక్టర్లో యాక్టివ్గా ఉండే వాళ్ళ మీద ప్రభుత్వం పెద్దగా సహనం చూపించట్లేదు. ఇంకోవైపున ప్రజలు కూడా ఒక రకంగా ఉదాసీన భావాలకి, లేదంటే మత్తత్వం లాంటి మత్తు కలిగించే భావాలకి లోబడి ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా ఈ యాక్టివిస్టులను పెద్దగా మెచ్చుకోవట్లేదు, వాళ్ళు ఆదరించట్లేదు. ఈ అనేక కారణాలు ఉన్నాయి. అనేక కారణాల వల్ల ప్రజాస్వామిక వాతావరణమే దేశంలో బాగా క్షీణించిపోయింది. శ్రీనివాస్ గారు, చివరిగా చెప్పండి, ఏదైతే ఆపరేషన్ కగార్ నేపథ్యంలో హోంమంత్రి అమిత్ షా చేసిన ప్రకటన, అంటే మావోయిస్టు రహిత భారతదేశాన్ని చూపిస్తామని చెప్తున్నారు, ఒక మాటలో చెప్పండి, సాధ్యమేనా? మావోయిస్టు అంటే ఏంటి నిర్వచనం చెప్పుకోవాలి దానికి. మావోయిస్టులు వ్యక్తులుగా లేని భారతం ఉండవచ్చు, అనేక మంది చనిపోవచ్చు, లొంగిపోవచ్చు, కానీ మావోయిజం కానీ ఏ సిద్ధాంతం కానీ పూర్తిగా అంతరించిపోతుందని నేనైతే అనుకోను. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్.